సరే, నన్ను ఈరోజు వారణాసి అనగా కాశీ, రామేశ్వరం ఈ రెండింటి విషయం గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు అన్నారు. అయితే సాధారణంగా ఏంటంటే ప్రపంచంలో ఎలా ఉంటుందంటే, ఏమంటే సుందరకాండ గురించి చెప్పండి, రామాయణం గురించి చెప్పండి, లేకపోతే భాగవతం గురించి చెప్పండి, శివానంద లహరి గురించి చెప్పండి అని అడిగే వాళ్ళు ఉంటారు. కానీ కాశీ రామేశ్వరాల గురించి చెప్పండి అని అడిగిన వాళ్ళు ఇప్పటిదాకా నా జీవితంలో తటస్థపడలేదు. ఇదే మొదటిసారి. కాశీ రామేశ్వరాల గురించి చెప్పండి అని నేను యథార్థం చెప్పకపోవడమే, ఆ టాపిక్ గురించి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి ఇలా మనం ఎప్పుడు వినలేదే, ఇలా అడిగిన వాళ్ళని ఇంత గమ్మత్తుగా అడిగారు అని. సరే, ఇంత మంచి విషయాన్ని వారు అడిగినప్పుడు దాన్ని ఎందుకు పక్కన పెట్టాలి అని తప్పకుండా దాని గురించి మాట్లాడుకుందాంలేండి అన్నాను. ఇది అసుర సంధ్య వేళ. అసుర సంధ్య వేళ అందున త్రయోదశి ప్రవేశిస్తోంది తెల్లవారికి. త్రయోదశి శైవ సాంప్రదాయమునందు చాలా విశిష్టమైనటువంటి తిథి. అటువంటి అసుర సంధ్య వేళలో పరమోత్కృష్టమైనటువంటి సంధ్యాకాలంలో కాశీక్షేత్రాన్ని స్మరించడమే చాలా గొప్ప విశేషం. నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, కాశీక్షేత్రాన్ని గురించినటువంటి విశేషములు అనేక పురాణాల్లో చెప్పబడ్డాయి. దాని గురించి స్కాందంలో కొంత ప్రస్తావన ఉంది. విశేషంగా బ్రహ్మవైవర్త పురాణంలో కాశీ గురించి చెప్పబడింది. కాశీకి అనేక పేర్లు. కాశీ అని మనం సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటాం. రెండవది వారణాసి అని ఒక పేరు. మూడవది మహాశ్మశానము అని ఒక పేరు. ఎందుకనంటే వారణాసి వెళ్ళిన వాళ్ళు చూసుంటారు, సంకల్పం చెప్పేటప్పుడు మహాశ్మశాని అని చెప్తారు. దానికి మహాశ్మశానము అని ఒక పేరు. ఈ మూడు పేర్లతో ఉంటుంది కాశీ పట్టణం. ప్రపంచంలో భౌగోళికంగా భూమిని మనం అనేక పేర్లతో పిలిచినప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు. ఇప్పుడు మన ఊరిని కాకినాడ అని పిలుస్తున్నాం. అసలు దీని పేరు కాకినాడ కాదు, దీని అసలు పేరు కోకనదము. కోకనదము అని ఎందుకు పిలిచారంటే, ఎక్కడ పడితే అక్కడ పూర్వం ఈ పట్టణంలో చెరువులు ఉండేవిట. చెరువులుండి అరవిరిసినటువంటి ఎర్రతామరలతో నిండి ఉండేది ఈ పట్టణం. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఎక్కడ చూసిన చెరువులు కనపడతాయి. బాలాజీ చెరువు అలా. ఇప్పుడంటే చెరువులు లేవనుకోండి, అవి కప్పెట్టేసి కొత్త కొత్త ప్రాంగణాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి దీని పేరు కోకనదము. ఆ కోకనదము నానుడి యందు మారి చిట్ట చివరికి ఇవాళ కాకినాడ అయింది. అలా మనం ఏదో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక వైశిష్ట్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పేరు పెడుతూ ఉంటారు. కానీ కాశీ పట్టణానికి అలాగే వచ్చిందా పేరు, లేకపోతే అలా రావడం వెనకాతల ఏదైనా ఒక రహస్యం ఉన్నదా అంటే, వారణాసి అనబడేటటువంటిది పౌరాణికంగా వినపడేటటువంటి పేరు. ఎక్కువగా దాన్ని సంప్రదాయంలో వారణాసి అని పిలుస్తారు. వారణాసి అని పిలవడం వెనకాతల ఉన్న రహస్యం, గంగ ప్రవహించేటప్పుడు రెండు చోట్ల సంగమాన్ని చెందుతుంది. ఒకవైపు వారణ అన్నది నదితో సంగమాన్ని చెందుతుంది, వేరొక వైపు అసి అనబడేటటువంటి నదితో సంగమ స్థానాన్ని పొందుతుంది. రెండు నదీ సంగమ స్థానాల మధ్యలో ప్రవహించినటువంటి గంగానదీ పరివాహక ప్రాంతమును కలిగినటువంటి క్షేత్రం ఏదున్నదో దానికి వారణాసి అని పేరు. అయితే వారణాసికి ఎందుకంత గొప్పతనం వచ్చింది? మనం కాశీ వెళ్ళకపోతే జీవితంలో కాశీ నేను రాను అన్నవాడు ఉండడు. ఒక్కసారైనా కాశీ వెళ్ళాలండి అంటారు. పూర్వకాలంలో అయితే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినట్లే అని ఒక సామెత ఉండేది. అలా తెలిసి కూడా మరి ఎందుకు కాశీ వెళ్ళడానికి సిద్ధపడేవారు? కాశీకి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది? దీని గురించి నేను మాట్లాడవలసి వస్తే, నేను ఒక పురాణ వాక్కు గురించి చెప్పకుండా చెప్తే దానికి నేను ఒక పరిపూర్ణత ఇచ్చినవాడను కాను. మనకి యుగాల్లో కృతయుగము అని ఒక యుగం ప్రారంభంలో, ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడు అని ఒక ఆయన ఉంటారు. అంటే ఆ యుగాన్ని, ఆ యుగము యొక్క ధర్మమును నడిపించేటటువంటి వాడు. కృతయుగంలో ఉండేటటువంటి ఆ యుగ పురుషుని యొక్క లక్షణములు ఎలా ఉండేవంటే, ఆయన యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో జపమాల పట్టుకుని ఉండేవాడు. దానివలన మీకు ఏది సూచితమవుతుందంటే, ఆ కాలమునందు కృతయుగంలో ఉండేటటువంటి ప్రజలందరూ వైరాగ్య సంపత్తితో ఉండేవారు. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి యుగ పురుషుడు చేతితో స్రవము అనబడేటటువంటి దాన్ని పట్టుకున్నాడు. యజ్ఞం చేసేటటువంటి వాళ్ళకి, యాగాలు చేసే వాళ్ళకి రెండు పేర్లు బాగా తెలుస్తాయి. సృక్కు, స్రవము అని రెండింటిని వాడతారు. అంటే ఆ హవిస్సుని వాటిని తీసి అగ్నిహోత్రంలోకి వేస్తూ ఉంటారు. ఆ స్రవము చేతితో పట్టుకుని స్వధర్మానుష్ఠానపరుడైనటువంటి వ్యక్తిగా కనపడుతుండేవాడు త్రేతాయుగంలో. మూడవ యుగం ద్వాపర యుగం వచ్చేసరికి ఆయన ఖట్వాంగమును పట్టుకున్నాడు. ఖడ్గము, ధనస్సు, బాణములు పట్టుకుని
కించిత్ పాపపుణ్యములు కలిపినటువంటి స్వరూపము కలిగిన వాడై కాఠిన్యముతో కూడిన మాటతో ఉండేవాడు. అందుకే ధనుర్బాణములను పట్టుకోవడం, ఖడ్గం పట్టుకోవడం దుష్ట సంహారాన్ని సూచిస్తుంది. ఖట్వాంగం పట్టుకోవడం ఒక గమ్మత్తైన లక్షణం. దాని గురించి నేను సూక్ష్మంగా మీకు వివరణ చేస్తాను. ఎందుకంటే పరమశివుడి యొక్క అష్టోత్తరంలో ఖట్వాంగి విష్ణువల్లభ అని ఆయనకి పేరు. ఖట్వాంగి అన్న నామానికి అక్కడ విశేషమైన వ్యాఖ్యానం చేస్తారు. ఖట్వాంగము అంటే మంచం కోడు పట్టుకుని ఉంటాడు. అందుకని ఆ ఖట్వాంగం పట్టుకోవడం ఎందుకు అలా పట్టుకుంటారు అంటే, చేసిన పాతకముల నుంచి విముక్తి పొందడానికి ఆ ఖట్వాంగమును ధరిస్తారు అని శాస్త్రమునందు ఒక ప్రమాణం ఉంది. కాబట్టి ఖట్వాంగమును పట్టుకొని ఆ ద్వాపర యుగంలో ఉన్న పురుషుడు కనపడతాడు. కలియుగం వచ్చేసరికి కలియుగంలో ఉండేటటువంటి కలిపురుషుడు చాలా విచిత్రమైన వేషధారణతో ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు కలిపురుష ప్రవేశం జరిగినప్పుడు కలిపురుషుణ్ణి పిలిచారు. ఏది ఎలా ఉంటాడు అసలు, వాడిని సభలోకి రమ్మనండి అంటే, ఆయన పిశాచవదనంతో దిగంబరుడై తన ఎడమ చేతితో తన అంగమును పట్టుకొని, కుడి చేతితో నాలుకను బాగా బయటికి సాగతీసి కుడి చేతితో పట్టుకొని ఉండుండి వికారమైనటువంటి కరాళ నృత్యము చేస్తూ సభలోకి వచ్చి వెర్రి నవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. చతుర్ముఖ బ్రహ్మగారు కించిత్ ఆగ్రహించారు. ఏమిటి వీడి ప్రవర్తన? మహాప్రభో, కలియుగం అంటే అలాగే ఉంటుంది. నేను లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఎలా పాడు చేస్తానంటే రెండింటి చేతనే పాడు చేస్తాను. ఒకటి కామసుఖమునందు విశృంఖలత్వము, దానికి ఇంకా వావి వరసలు కానీ సమయాసమయములు కానీ, ఇలా చూడవచ్చా అని కానీ ఇలా చూడకూడదా అని కానీ, ఇలా మాట్లాడవచ్చా అని కానీ ఇలా మాట్లాడకూడదా అని కానీ ఉండదు. ఎప్పుడూ సంసార సుఖమే పరమ ప్రయోజనమని మాట్లాడేటట్టుగా ప్రజల్ని పాడు చేస్తాను. రెండవది రసేంద్రియమునందు లౌల్యమును కల్పిస్తాను. ఎటువంటి వాడు కూడా ఎప్పుడూ తినడమే ప్రయోజనం, కడుపు కోసము తినడము శౌచము ఉండవు. తినడమే ప్రయోజనంగా తింటుంటారు. అస్తమానం తినడమే, ఏదో ఒకటి తింటూ ఉండడమే, ఆ తిండికి అర్థం ఉండదు. ఆనాడు వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాటలు బ్రహ్మవైవర్త పురాణం చదివితే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అభ్యంగన స్నానము అని చేస్తాం. అభ్యంగనం అంటే ఒంటికి నూనె రాసుకొని తలస్నానం చేస్తారు. అభ్యంగన స్నానం దేని గురించి చేస్తారు అంటే, శరీరమునకు ఉన్నటువంటి పాపరాశిని ధ్వంసము చేసుకుని శౌచముతో కూడినటువంటి రీతిలో ఈశ్వరారాధనము చేసి వ్రతములు మొదలైనవి చేసేటప్పుడు పీటల మీద కూర్చునేటప్పుడు అభ్యంగనం ఆచరించాలని శాస్త్రం. కానీ రాబోయే కాలంలో స్త్రీ పురుషులు అభ్యంగన స్నానము బహువిధములవుతుంది. ఇళ్లల్లో రకరకాలైన అభ్యంగన స్నానమును కేవలమును సౌందర్యవంతముగా ప్రకటించడానికి వాడతారు. ఆశ్చర్యం ఏమిటంటే, క్షురకర్మ పురుషుడికి నిర్దేశింపబడింది. స్త్రీలు కూడా, కేశముల మాట నాకు తెలియదు కానీ ఏమో కనుబొమలని రకరకాలుగా స్త్రీలు కూడా క్షురకర్మ చేయించుకుంటారు. చేయించుకొని ఇటువంటి పాతక కృత్యము చేయవచ్చా? ఒక స్త్రీ తన కేశముల మీద ఒక క్షురకుడి యొక్క కత్తి పెట్టించుకోవచ్చా? అది ఎంతవరకు మంచి పని? అసలు అది సువాసినిత్వం అనిపించుకుంటుందా? అలా వేళావేళలు సమయాసమయములు లేకుండా అలా ప్రవర్తించవచ్చా? ఇవి ఉండవు కలియుగంలో. లేకుండా స్త్రీలు కూడా బహిరంగంగా తమ కేశములను సంస్కరింప చేసుకుని క్షురకర్మ చేసుకుని దేహ సౌందర్యమును ప్రకటించడమే పరమ ప్రయోజనం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇంకా నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడితే కొంచెం కటువుగాను ఉంటుంది, చాలామందికి సభలో బాధాకరంగా కూడా ఉండవచ్చు. అందుకని నేను ఎందుకు మాట్లాడాలి? కొద్దిగా మాట్లాడితే చాలు కదా, దాని గురించి మీరు తెలుసుకుని ఉంటారు. క్షేత్ర మహాత్యం చెప్పేటప్పుడు దాన్ని చెప్పకపోతే పరిపూర్ణత ఉండదు కాబట్టి దాన్ని స్పృశించడం. కాబట్టి ఇన్ని రకాలుగా సమాజము భ్రష్టమైపోతుంది. నేను పాడు చెయ్యడానికి మొట్టమొదట ఎవరిని పట్టుకుంటానో తెలుసా? ఎవడు భగవన్నామమును పట్టుకుంటాడో వాణ్ణే ముందు పాడు చేస్తాను. ఎందుచేత? వాడు భగవన్నామం పట్టుకుని భగవంతుడి వైపుకి అడుగులేస్తాడేమో అని నాకు భయం. అందుకని అనేక రకములైన లౌల్యములను సృష్టించి వాణ్ణి కిందకి లాగేసే ప్రయత్నం చేస్తాను. ఊపిరాడనివ్వను. ఇంద్రియముల యొక్క లంపటంలో కొట్టుకునేటట్టు చేస్తాను కలియుగంలో అని ప్రతిజ్ఞ చేసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, నీ యుగం ప్రారంభమైంది, నీ లక్షణం అది, కాబట్టి నువ్వు ప్రారంభం చెయ్యవచ్చు అంటే కలియుగం ప్రారంభమైంది. ఇటువంటి కలియుగం ప్రారంభమైనటువంటి సమయంలో దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు వారికి దర్శనం ఇచ్చారు.
బ్రహ్మవైవర్త పురాణంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అడుగుతారు. అయ్యా, యుగాంతం అయిపోయినప్పుడు ఈ భూమి అంతా నీటి చేత కప్పబడిపోయింది. నీటి చేత కప్పబడిపోయినప్పటికీ భూమండలం మొత్తం మీద ఒకే ఒక ప్రాంతం మాత్రం బల్లపరుపుగా గొడుగు తేలినట్టు తేలుతూ కనపడింది. ఎంత నీరు వచ్చినా అది మాత్రం నీటిలో తడిసిపోలేదు, మునిగిపోలేదు. అది బల్లపరుపుగా పైకి తేలుతూనే ఉంది. దాని యొక్క యథార్థ స్వరూప దర్శనము చేయగోరినటువంటి వారు నమస్కరించి నిలబడితే అది వారికి పరంజ్యోతిగా దర్శనమిచ్చింది. ఆ ప్రాంతమేమి, ఆ క్షేత్రమేమి, అది ఏ భూమండలం, ఎందుకు అలా తేలింది, అది మాత్రం లయం అయిపోయినప్పుడు బ్రహ్మాండం అంతా నీటిలో అది లయం అవదా, దాని గురించి మాకు చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ చెప్పారు. దానికే వారణాసి అని పేరు. యుగాలు వెళ్ళిపోతాయి, కానీ ఒక్క వారణాసి పట్టణం మాత్రం యుగాంతంలో కూడా నీటి యందు మునిగిపోకుండా అలా గొడుగు రూపంలో మండలాకారంగా బోర్లించిన గొడుగు ఎలా ఉంటుందో అలా నీటి మీద తేలి ఉంటుంది. ఆ క్షేత్రమునకు ఉన్నటువంటి వైభవం అటువంటిది. కాశీ సాక్షాత్తుగా మోక్షపురి. అందుకే కాశీ అన్న పేరు రావడానికి ఒక కారణం చెప్తారు. కాశితులు ఉన్న ప్రదేశము కనుక దానికి కాశీ అని పేరు. అనగా మీరు కాశీ పట్టణంలోకి ప్రవేశించిన తరువాత నాకు ఈ కోరిక తీరాలి అని మీరు అడగకూడదు. ఏ విధమైనటువంటి కోరిక ఉన్నవాడు కూడా కాశీ క్షేత్ర ప్రవేశము చేయరాదు. శాస్త్రం అలాగే మాట్లాడి అక్కడికి వెళ్ళి మాకు పిల్లలు పుట్టాలండి, లేకపోతే మాకు ఉద్యోగం రావాలండి, లేకపోతే మాకు ఈ కోరిక తీరాలండి, ఆ కోరికతో నీవు కాశీ పట్టణ ప్రవేశము చేయరాదు. 2, కాశీపట్టణ ప్రవేశం చేసిన తరువాత అత్యంత నియమనిష్టలతో ప్రవర్తించగలిగితే మాత్రమే కాశీపట్టణ వాసం చెయ్యాలి తప్ప నేను నియమనిష్టలు పాటించను, నేను ఎప్పుడూ 7 గంటలకి నిద్రలేస్తాను, 8 గంటలకి నిద్రలేస్తాను, నువ్వు కాశీపట్టణ ప్రవేశం చేయకూడదు. నువ్వు శాస్త్రధర్మాన్ని పాటించగలిగితేనే కాశీపట్టణంలో ప్రవేశించి అక్కడ వాసం ఉండాలి. ఎందుచేత అంటే అది కేవలము జ్ఞానులు ఉండేటటువంటి ప్రదేశము. కాశీపట్టణంలో ప్రవేశించినటువంటి వాడు ఎంత అజ్ఞాని అయినప్పటికీ అతనికి ఉన్నటువంటి అజ్ఞానమే పాపరూపంలో ఉంటుంది. ఆ పాపరూపమైనటువంటి అజ్ఞానమును పోగొట్టి ఒక జ్యోతిగా భాషించి మీకున్నటువంటి పాపములను దహించగలిగినటువంటి గొప్ప క్షేత్రము ఈ భూమండలం మొత్తం మీద కాశీ. అంత వైభవోపేతమైన క్షేత్రం కనుక ఇక్కడ కేవలము జ్ఞానులు మాత్రమే దీనిలో ప్రవేశించి విశ్వనాథుణ్ణి సేవిస్తారు. అన్యులు దీని యందు ప్రవేశించడం కుదరదు.